హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన టాలీవుడ్లో ఈ వచ్చిన సీక్వెల్స్ ట్రెండ్ అయితే బాగా బీభత్సంగా అయితే పెరిగిపోతుంది. సో ఈ ఇయర్లో వచ్చిన 2 సీక్వెల్స్ మూవీస్ అయితే ఫ్లాప్ అవడం జరిగింది. భారతీయ 2 అండ్ డబుల్ స్మార్ట్ సార్. తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో వచ్చిన మత్తు వదలరా 2 మరి మూవీ హిట్ అయిందా లేదా అనేది చూద్దాం. మత్తు వదలరా 2, ఈ మత్తు వదలరా 2 డైరెక్టర్ వచ్చేసరికి మనకి రితేష్ రాణా గారు. ఈ స్టోరీస్ అన్నీ కూడా సింపుల్గా డ్రగ్స్ అండ్ గన్స్ చుట్టూ తిరుగుతుంది. ఆ డ్రగ్స్ గన్స్ చుట్టూ తిరిగిన స్టోరీనే ఆయన కామెడీ టైమింగ్గా చూపించడం జరుగుతుంది. సో ఈ మత్తు వదలరా 2లో హైలైట్గా అయితే మనకి సత్య గారు అయితే కామెడీ అయితే నిలుస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి అసలు డైరెక్టర్ తీసేడైతే అనిపించింది. ఎందుకంటే ఒక పంచి డైలాగులతో మొత్తం స్టోరీని మొత్తం ఫస్ట్ హాఫ్ కూడా మన సత్య గారు లీడ్ చేసి ఇంటర్వెల్ వరకు అయితే నాన్ స్టాప్ ఫుల్ ఆఫ్ కామెడీతో అయితే ఫస్ట్ హాఫ్ ఇట్ ఈస్ వెరీ హైలైట్ ఫర్ మూవీ. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే అసలు ఈ స్టోరీలో మెయిన్ పాయింట్ మనకి ఇంటర్వెల్ దగ్గర అయితే తెలుస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఒక డెలివరీ బాయ్స్గా పనిచేస్తారు. డబ్బులు సాలక వాళ్ళు ఒక ఏజెంట్స్గా మారుతారు. ఆ ఏజెంట్స్గా మారిన టైంలో ఒక కేసు విషయంలో అయితే వాళ్ళు స్టక్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కేసులోంచి ఎలా బయటకు రావాలనేది ఈ స్టోరీ అయితే మనకి స్టార్ట్ అవబోతుంది. సో కామెడీ టైమింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మనకి శ్రీసింహ యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ మనకి సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకి ఫరియా అబ్దుల్ గారు ఆఫ్టర్ జాతరత్నాల తర్వాత ఆవిడకి ఒక మంచి రోల్ అయితే పడడం జరిగింది ఈ మత్తు వదలరా 2లో అయితే. సో ఎటు చూసినా కూడా మనకి ఈ మత్తు వదలరా 2 అనేది ఇట్ ఈస్ వెరీ హైలైట్ ఆఫ్ కామెడీ. ఇట్ ఈస్ వెరీ ఛాన్స్ టు బ్లాక్ బస్టర్. నేను చూసిన తర్వాత నా రివ్యూ వచ్చేసరికి ఇట్ ఈస్ టైమ్ టు ఎంటర్టైన్ ఫర్ దిస్ వీకెండ్. ఆఫ్టర్ డైరెక్టర్ హ్యాపీ బర్త్డే ఫ్లాప్ అయినప్పటికీ కూడా మరి ఈ సినిమాలో చాలా ఎక్సలెంట్ స్టోరీ లైన్ అండ్ సత్య గారిని పెట్టడం వల్ల ఈ మూవీని ఇంకా హైలైట్ అయ్యింది. సో సత్య గారి డైలాగులతో మూవీ ఒక రేంజ్లో అయితే పెరిగింది, ఫుల్ ఆఫ్ కామెడీ. అండ్ ఇంకా వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా వన్ ఆఫ్ ది హైలైట్గా నిలిచింది. సో మత్తు వదలరా 2కి ప్రమోషన్స్ కూడా ప్లస్ పాయింట్ అయింది. మన ట్రైలర్ అయితే ప్రభాస్ గారు రిలీజ్ చేయడం అండ్ సత్య గారు మంచి కామెడీస్ ద్వారా పంచి డైలాగులతో ప్రమోట్ చేయడం జనాల్లో బాగా రీచ్ అయితే అయింది. సో 2 వీక్స్లో మన టైటిల్ అనౌన్స్ చేసి 2 వీక్స్లో మంచిగా ప్రమోషన్ చేసి ఈ మూవీకి అయితే సక్సెస్ అయితే తీసుకొచ్చేసారు మన హీరో అండ్ సత్య గారు అండ్ డైరెక్టర్ గారు. సో టోటల్గా ఈ రివ్యూ విషయానికి వస్తే 5కి 3 అయితే ఇవ్వచ్చు రేటింగ్. సో మత్తు వదలరా 2 ఇట్ ఈస్ గుడ్ మూవీ ఫర్ దిస్ వీకెండ్, మస్ట్ వాచ్ అండ్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. మనకి కామెడీ ఉంటుంది, చాలా సింపుల్ నీట్గా కామెడీతో ఎంజాయ్ చేయొచ్చు థియేటర్లో. థ్యాంక్ యూ ఆల్.